హలో ఫ్రెండ్స్, లేట్ అయింది వీడియోస్, కానీ లేటెస్ట్ ఎలాంటి అప్డేట్తో మీ ముందుకు వస్తాను అని చెప్పి కల్లో కూడా అనుకోలేదు అనమాట. చాలా అంటే చాలా బిగ్ అప్డేట్, చాలా అంటే చాలా ఫ్రెష్ అప్డేట్. ఇక మనందరం ఇగ్గల్లి వెయిట్ చేసేటటువంటి అప్డేట్ ఏంటది? పెద్ది. నాకు తెలిసి పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయినట్టు చరిత్రలో ఏ సినిమా కూడా పోస్ట్ పోన్ కదా. అండ్ ఇంకా ఆశ్చర్యం ఉందో తెలుసా, ఒకసారి చూడండి. ఇది మనం పెట్టినటువంటి కామెంటే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిందనమాట. లైవ్ ఎగ్జాక్ట్లీ 4 గంటలకి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. 4:45 అయినా రాలేదు, 5 గంటలకైతే లైవ్ని అయితే స్టార్ట్ చేశారు. నేను అనుకున్నా లైవ్ను కూడా పోస్ట్ పోన్ చేశారా ఉంగాస్ అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి రిలీజ్ డేట్ వచ్చింది, పోస్ట్ వచ్చింది. ఈ పోస్టర్ గురించి, రిలీజ్ డేట్ గురించి, ఏ రికార్డులు బద్దలు కొట్టవచ్చు అనేటటువంటి దాని గురించి, June 4th పర్టికులర్గా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి దాని గురించి, మరి ఈసారన్నా రిలీజ్ అయిద్దా లేదా పోస్ట్ పోన్ అయిద్దా అనేటటువంటి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి. యాక్చువల్లీ సినిమా నిన్నే రిలీజ్ అవ్వాల్సి ఉంది, ఈ విషయం మీ అందరికీ తెలుసు. May 13 సినిమాని మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఈ విధమైనటువంటి పోస్ట్ అని రిలీజ్ చేశారు. ఇందులో ఎలా ఉన్నాడు చెప్పండి. అప్పుడు దాకా సినిమా ఏదో నార్మల్ మూవీ, అంత ఇదిగా ఉండదులే, బుచ్చిబాబు ఏం సినిమా తీస్తాడరా ఇంతకు మించి, ఏదో క్రికెట్ అంటాడు, చిన్న లవ్ స్టోరీ పెడతాడు, లాస్ట్లో ఒక పెద్ద ఫైట్ పెడతాడు, అంతకు మించి సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంటే ఈ విధమైనటువంటి పోస్ట్ అని రిలీజ్ చేసి అందరికీ కూడా హైప్ పెంచిండు. ఎలా ఉన్నాడు రామ్ చరణ్ అన్న, రై రై రారా చికిరి చికిరి అని తిరిగేటోడు సడన్గా రూట్ మార్చేసిండు. మొత్తం జుట్టంతా కూడా చంద్రవందరగా ఉంది, ఒంటి నిండా కూడా గాయాలు ఉన్నాయి, కళ్ళల్లో ఏదో తెలియని భయం ఉంది, ఆ మొహం చూస్తుంటే ఏదో కోల్పోయినలాగా ఉన్నాడు అనేటటువంటిది మనకైతే క్లారిటీగా చూపించేశారనమాట. సో అందులో సత్యం ఉన్నాడు, వాడి గురించి కూడా మనం చాలా వీడియోలు చేసుకున్నాం అనమాట. కానీ ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్ దానికి మించి అది ఎంత హైప్ అయితే ఇచ్చిందో దానికి 10 times హైప్ అయితే ఈ పోస్టర్ ఇచ్చింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ అయితే ఈ పోస్టర్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఒకసారి చూడండి. అప్పుడు రిలీజ్ చేసినటువంటి లుక్ కొద్దిగా మార్చి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు కోపంగా చూస్తున్నాడు, ఒంటి నిండా గాయాలే, ముక్కు కాడ గాయమైంది, తలకాడ గాయమైంది, మొత్తం రక్తం ఏరులే పడుతుంది, జుట్టు అయితే చిందరవందరగా ఉంది. అండ్ చెవికి చూడండి గదలాంటి ఒక పోగు అయితే పెట్టుకున్నాను అనమాట. షర్ట్ అంతా కూడా మాసిపోయింది. కోపంగా వేసేద్దాం అనేటటువంటి సిచ్యువేషన్లో చూస్తున్నాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యూరియాసిటీ పెంచింది అనమాట. ఫస్ట్లో చూసుకున్నట్లయితే క్రికెట్ ఆడిండు, క్రికెట్ ఒకేలాగా బతికేనికి, ఒకేలాగా ఉండేనికి, ఇంత పెద్ద జీవితం ఎందుకో, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలని చెప్పి సరదాగా బతికేటటువంటి మన పెద్దిగాడు రూట్ మార్చేసే కుస్తీ ది పహల్వాన్ అనేటటువంటి చేసిండు. ఆ తర్వాత ఇదేంద్ర అనేటటువంటిది కూడా ఎవరికి కూడా అర్థం కాదనమాట. ఒక క్యూరియాసిటీ, ఏం జరిగింది సినిమాలో, ఏముండొచ్చు అనేటటువంటి క్యూరియాసిటీ క్లారిటీగా కానొస్తుంది అనమాట. ఏదో కోల్పోయిండు అనేటటువంటి చేతిలో ఉన్నటువంటి మెల్లో ఉన్నటువంటి ఆ మాల్లో చైన్లు వీటన్నిటిని కూడా మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నాకు తెలిసి ఇది క్లైమాక్స్ ఫైట్ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లైమాక్స్ ఫైట్ చూసుకున్నట్లయితే 2గా తీసిందంట. ఫస్ట్ చూసుకున్నట్లయితే 2000 మందితో కుస్తీ ఫైట్ లాంటిది ఒకటి తీసిందంట బుచ్చిబాబు. ఆ తర్వాత ఇంకో భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేసినంట. 2 క్లైమాక్స్లు కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయంట. ఏది పెడదాం క్లైమాక్స్లో అనేటటువంటిది చాలా డిస్కషన్ చేసి చాలా ఆలోచించారంట. ఫైనల్లీ ఫైట్ సీనే పెడతానంట. సో 2000 మందితో ఆ కుస్తీ ఫైట్ ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది. కాకపోతే సినిమా మధ్యలో ఎలా వచ్చి అలా వెళ్ళిపోతే దాని మీద ఎక్కువ టైం కేటాయించకుండా డైరెక్ట్గా క్లైమాక్స్లో పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం నాకైతే అర్థమైందనమాట. సో పెద్దిగాని ఎవరో గట్టిగానే కొట్టారు, కానీ ఆ తర్వాత పెద్ది గారు తిరిగి కొట్టపోయేటటువంటి దెబ్బ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కడు అబ్బా అనాల్సిందే అనేటటువంటి ఫీల్ అయితే ఈ పోస్టర్లో మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అండ్ June 4th వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాం అనేటటువంటిది 100% చెప్పిండు. మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఫస్ట్ ఏమో ఇప్పుడు కాదన్నది ఏప్రిల్లో అన్నారు, పోస్ట్ పోన్ అయింది. మేలో అన్నారు, పోస్ట్ పోన్ అయింది. మన బుచ్చిబాబు గారు వచ్చే June 25th అన్నారు, అప్పుడైతే రిలీజ్ కావట్లేదు. సో ఈ డేట్ అన్నా మనం ఎలా నమ్మాలి? ఈ డేట్న 100% రిలీజ్ చేస్తారా అనేటటువంటి దానికి నేనైతే క్లారిటీ ఇస్తా. చూడండి, నేను గ్యారంటీ ఇస్తాను భయ్యా. ఇక మీరు సెకండ్ థాట్ అవసరం లేదు, సెకండ్ ఇది అవసరం లేదు. ప్రళయం వచ్చినా సరే, అట్టుండి సునామీ వచ్చినా కానీ ఇట్టుండి June 4th పెద్ద సినిమా మన ముందు దిగేద్ది. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేనే లేదనమాట. కారణాలు ఉన్నాయి ఎందుకు ఆ డేట్నే పర్టికులర్గా రిలీజ్ చేస్తున్నారు అని అంటే, 4th చూసుకున్నట్లయితే గురువారం వస్తుంది అనమాట, 5th చూసుకున్నట్లయితే శుక్రవారం ఫ్రైడే వస్తుంది, ఆ తర్వాత సాటర్డే వస్తుంది, సండే వస్తుంది. 4th అటు ఇటుగా ఏదో హాలిడే అని చెప్పి చెప్తున్నారు. అండ్ వరుసగా 3 రోజులు అయితే హాలిడే ఉందన్నమాట. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఫ్రైడే, సాటర్డే, సండే అయితే మస్తు హాలిడేస్ అయితే ఉన్నాయి అనమాట, గవర్నమెంట్ హాలిడేస్ అయితే ఉన్నాయి. సో ఆ
ఆ రోజు దిగితే గట్టిగా బాక్స్ ఆఫీస్ని కొట్టొచ్చు అనేటటువంటిది మూవీ టీం వేసినటువంటి మాస్టర్ ప్లాన్ అని చెప్పి నాకైతే అనిపించడం ఏముంది, అదే నిజం అనమాట. ఎందుకు వీళ్ళు ఇంకా పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టడం ఏంది, మీరు చూసారా? టీజర్స్కి ప్రెస్ మీట్లు పెడతారు, ట్రైలర్స్కి ప్రెస్ మీట్లు పెడతారు, సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు, లేదా సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ పెడతారు. కానీ ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలోనే రిలీజ్ డేట్ కోసం ప్రెస్ మీట్ పెట్టడం, అదీ కాక ఒక పోస్టర్ కోసం ప్రెస్ మీట్ పెట్టడం ఏదైతే ఉందో, నేనైతే ఆ దాని నుండి ఈ దరి దాకా ఇంత మటుకు చూడలేదనమాట. బుచ్చిబాబు గారి కాన్ఫిడెన్స్కి అయితే మనం మెచ్చుకోవచ్చు అనమాట. అందరూ అనుకుంటారు, అరే నువ్వేమి టీజర్ లాంచ్ చేయట్లేదు, గ్లిమ్స్ లాంచ్ చేయట్లేదు, మన ఈ మధ్యన పెద్ది పెహల్వాన్ అనేటటువంటి ఒక గ్లిమ్స్, పవర్ఫుల్ గ్లిమ్స్ లాంచ్ చేసావు, అది చాలా అంటే చాలా నార్మల్గా లేదు, అది హైలో ఉంది, అలాంటి దానికే నార్మల్గా యూట్యూబ్లో వదిలి నువ్వు ఈ పోస్టర్ కోసం ఇంత ప్రెస్ మీట్ పెట్టావు, ఈ రిలీజ్ డేట్ కోసం ఇంత ప్రెస్ మీట్ పెట్టావు అనేటటువంటి డౌట్ వస్తుంది కదా. సరే అందరికీ ఆ డౌట్ రావాలనే కాన్ఫిడెన్స్ అంటే కానే కాదనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ మించి అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా వీళ్ళు మ్యాచ్ చేస్తారు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. ప్రెస్కి మాట ఇచ్చారు, మనకి మాట ఇచ్చారు, ఈ జూన్ 4th సినిమా 100% దిగితే దాంట్లో డౌటే లేదు, సెకండ్ థాట్ లేదు, వెనకడుగేసి వెళ్ళేటటువంటి ఆలోచన లేదని చెప్పి మనకు తెలియజేయడం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఛాలెంజింగ్ అనమాట. సో టాక్సిక్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనేటటువంటిది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, కానీ అది పోస్ట్ పోన్ అవడం వల్ల మనకైతే ఫుల్గా కలిసి వచ్చింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో క్లైమాక్స్ అయితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఫస్ట్లో చూసుకున్నట్టయితే చిక్రీ చిక్రీ, అండ్ తర్వాత ఐటమ్ సాంగ్ దాన్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు గట్టిగా చేస్తుందంట. ఆ షూటింగ్ కూడా అయిపోయిందంట, దాన్నే మన ముందు ఇంకొన్ని రోజుల్లో పెడతారనమాట. థర్డ్ సింగిల్గా అదైతే రిలీజ్ అయితే, సో ఫస్ట్ తన లవ్ స్టోరీలో మెయిన్గా ఉంటుందంట మన పెద్దిగాడు, హీరోయిన్ చూడటం, తనతో లవ్లో పడిపోవటం, ఆ తర్వాత చిక్రీ చిక్రీ అనేటటువంటి డ్యాన్స్, ఆ తర్వాత మన కబడ్డీ ఆడడానికి లైక్ క్రికెట్ ఆడడానికి వెళ్ళటం, అక్కడ రైలే రారా అనేటటువంటి సాంగ్, ఆ తర్వాత పెహల్వాన్లా మారటం, ఒక క్రికెటర్గా ఒక లవర్ బాయ్లా ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి ఒక పెద్దిగాడు సడన్గా పెహల్వాన్ లాగా ఎందుకు మారడానికి గల కారణాలు ఏంది, తన లైఫ్లో జరిగినటువంటి బిగ్గెస్ట్ స్ట్రాటజరీస్ ఏంది, ఆ బిగ్గెస్ట్ విషయాలు ఏంది, తను ఎలా కోల్పోయిండు అనేటటువంటిది ఒక ఎత్తు. నాకు తెలిసి ఈ మాత్రం మనకి సినిమా చూపించినా కానీ ఈజీగా బాక్స్ ఆఫీస్ని ఊచకొదకొస్తుంది. ఇది చాలు మీకు, నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ కుక్ చేస్తా, నెక్స్ట్ లెవెల్ చూపిస్తా అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి పోస్టర్. ఫస్ట్ May 30 అనేటటువంటి పోస్టర్ అబ్జర్వ్ చేసిన, ఈ పోస్టర్లో అబ్జర్వ్ చేసిన కామన్గా ఉంది బ్లడ్ అనమాట. అన్యాయం అయిపోయినటువంటి పెద్దిగాడైతే మనకు కనబడుతుండో, ఇక్కడ ఎమోషన్ సీన్స్ నెక్స్ట్ అవ్వాలంటే ఫైట్ సీన్స్ ఇంకా నెక్స్ట్ అవ్వాలి ఉంటాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ మార్క్ చేసి పెట్టుకోండి. జూన్ 4th, జూన్ 3rd చూసుకున్నట్లయితే మనకి ప్రీమియర్స్ ఉంటాయి 9:30కి. అప్పటికే మ్యాక్సిమం బాక్స్ ఆఫీస్ని ఊచకోత కూడా అయితే మొదలుపెట్టింది. కానీ జూన్ 4th చరిత్రలో నిలబడేటటువంటి ఒక రోజు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. కారణాలు ఏంటంటే ఆ రోజున మన గ్లోబల్ స్టార్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు కదా, గ్లోబల్ స్టార్ అంటే అసలు గ్లోబల్ స్టార్ అది ఇది అని చెప్పి ట్రోల్ చేశారు కదా, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పబోతుండు. గేమ్ చేంజర్ని ఎంత అయితే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తుండు. మన రంగస్థలం సినిమా ఉంది కదా, ఆ సినిమా మగధీర తర్వాత ఎలా ఒక మైలురాయి రామ్ చరణ్ అన్న లైఫ్లో అయిందో, ఈ RRR మూవీ తర్వాత ఈ పెద్ది అనేటటువంటిది కూడా అంత పెద్ద మైలురాయి అవ్వబోతోంది అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా బాలీవుడ్ మాట్లాడుకుంటుంది, ఖచ్చితంగా ఇండియా మాట్లాడుకుంటుంది. ఎవరు బుచ్చిబాబు జస్ట్ ఒక సినిమా తీసిండు లవ్ స్టోరీ, ఆ తర్వాత డైరెక్ట్గా రామ్ చరణ్తో పెద్ది అనేటటువంటి సినిమా తీసిండు, దాంట్లో క్రికెట్ని చూపించిండు, కబడ్డీని చూపించిండు, కుస్తీని చూపించిండు, అసలు ఎవరు ఆయన అని చెప్పి అందరూ కూడా సెర్చ్ చేస్తారు. ఆ తర్వాత బుచ్చిబాబుతో సినిమా తీయాలి అని చెప్పి బాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ మీడియాస్ అయితే క్యూ కట్టింది అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది అనమాట. ఈ మీకు ఓవర్గా అనిపించవచ్చు, కానీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక నేను చెప్పింది చాలా తక్కువ అని చెప్పి మీరే 100% అనుకుంటారు ఫ్రెండ్స్. అదేదో గుర్తుపెట్టుకోండి. ఎలా అనిపించింది పోస్ట్ అనేటటువంటి కింద కామెంట్ చేయండి. 100% రిలీజ్ అయితే దాంట్లో డౌట్ లేదు. ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.